అదొకటి సార్. నీ పేరేం పేరే? పద్మారావు. ఇప్పుడు చెక్పేట డివిజన్లోనే ఉంటారా మీరు? ఎన్నేళ్ళ సంది ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు ఏమైనా చేస్తుందా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఎట్లుంది? మన ఇంకోలాంటి చెప్తున్నా కదా, ఏం చేయలేడు. ఒక న్యాయపతి పని చేయలేదు. ఇప్పుడు మీకు 4000 పింఛన్ చేస్తున్నాడు, చేసిండా? ఒక్క రూపాయలు ఇంతవరకు. మరి ఇప్పుడు ఓటు దేనికి వేస్తారు మళ్ళీ మీరు? కారు గుర్తుకే. ఇంకే దేనికి ఇస్తాం? మాదంతా కారు గుర్తే, ఇదంతా ఏరియా. కేసీఆర్ పాలన మంచిగా ఉండే అంటున్నావు. కేసీఆర్ పాలన చాలా బెస్ట్, 100% ఆయన సక్సెస్. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ ఉన్నాయిగా మీకు చెక్పేట డివిజన్లో, మరి మీరు దేనికి ఓటు వేస్తారు? కారు గుర్తుకే. మరి మీరే వేస్తారా, మీ ఇంట్లో అందరు వేస్తారా కారు గుర్తు? మా ఇంట్లో అందరూ చెప్తున్నా, ఈ లైన్ అంతా అదే బీఆర్ఎస్. మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది అంటావా, మరి కాంగ్రెస్ గెలుస్తుంది? 1,00,000 మెజారిటీతో వస్తుందని ఈయన. కాంగ్రెసా బీజేపీ? ఇది బీఆర్ఎస్ 1,00,000 పైనే వస్తుంది. సునీత మేడం గెలుస్తుంది అంటే కంపల్సరీ. మీ సపోర్ట్ అంతా సునీత మేడంకి? మా ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయి, అన్నీ ఆమెకి. సునీత మేడంకు మద్దతు చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ స్వామి.